న్యూస్ హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. మరో 3 గంటల్లో మళ్లీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దాంతో ఈ రాత్రి గడిస్తే చాలన్నట్టు పరిస్థితి మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని అలర్ట్ చేసింది ప్రభుత్వం. ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, ప్రజలు చెట్ల కింద, పురాతన భవనాలకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, హైదరాబాద్ లో ఇవాళ రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది కొన్ని ఏరియాల్లో. కొండాపూర్, మియాపూర్, లింగంపల్లి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్గూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్ తో పాటు ఇంకా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, పటాన్చెరు, నిజాంపేట్, బాజ్పల్లిలో వర్షం పడింది ఇప్పటి వరకు. అయితే అల్వాల్, షామీర్పేట్, జవహర్ నగర్, దుమ్మాయిగూడ ఒక్కసారిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా కురుస్తుంది. ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు అయితే గురయ్యారు. రోడ్లపై ఇప్పటికే నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ కూడా స్తంభించింది. ఇలా ఉండగా రాబోయే 3 గంటల్లో కూడా, అంటే ఇవాళ అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా హైదరాబాద్ లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. కురిసే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా అధికారులు సూచించారు. కొన్ని ఏరియాల్లో హైటెక్ సిటీ సరౌండింగ్, అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే, రోడ్లపై వాహనాలు అయితే నిలిచిపోయాయి. దాదాపు ఆఫీస్ నుంచి ఇళ్లకి వెళ్లే సమయం కాబట్టి సాయంత్రం 6:30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎవరు ఇళ్లలోకి వెళ్లలేని పరిస్థితి. రోడ్లపై భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించింది. ముఖ్యంగా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలు చూస్తున్నట్టయితే ఇప్పటికి కూడా కొన్ని వేల సంఖ్యలో వెహికల్స్ ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీకి వచ్చే ఈ సరౌండింగ్ అంతా కూడా, గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ నుంచి మాదాపూర్, జూబ్లీ హిల్స్ వైపు అయితే రోడ్లపై మొత్తం ఎక్కడికక్కడ వెహికల్స్ అన్ని జామ్ అయిపోయాయి. మరొక పక్క ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షానికి భారీ వరద నీరు కూడా రోడ్లపై నిలిచిపోయింది. అయితే మరో 3 గంటలు కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. దాదాపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు, ముఖ్యంగా ఇవాళ రాత్రి 12 గంటల వరకు కూడా ఎడతెరిపి వర్షం ఉన్నందున హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, మాన్సూన్ బృందాలతో పాటు ట్రాఫిక్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలు అవసరం ఉంటేనే బయటికి రావాలంటే కూడా, ముఖ్యంగా చెట్ల కింద గానీ, పురాతన భవనాలకు సంబంధించి, అలాగే మరమ్మతులకు, కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్స్ అవ్వచ్చు, అలాగే మరమ్మతులు చేసేటువంటి భవనాలకు దూరంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి, ఇది ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిసి, అయితే ఇప్పుడు కురుస్తున్న వర్షమే కాకుండా దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఇందాక చెప్పినటువంటి జిల్లాలకు వరుసగా 3 రోజుల పాటు కూడా భారీ వర్షం ఉందంటూ కూడా సూచించింది. అయితే ఇప్పటికే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలకు రేపు, ఎల్లుండి, తర్వాత శుక్రవారం వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో, అంటే ముఖ్యంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే ఎల్లుండి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ జిల్లాలకైతే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు శివ. అయితే ఈ వర్షాల కారణంగా కొంత సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆరోగ్య శాఖను ఏ రకంగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితుంది, అలాగే అన్ని చోట్ల కూడా వైద్యులతో పాటు మందులు కూడా అందుబాటులో ఉన్నాయా లేదా అన్న దానికి సంబంధించి జీహెచ్ఎంసీ కావచ్చు, ఇటు ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖ ఏమైనా అలర్ట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఇప్పటికీ భారీ దాదాపు
వరుసగా 3 రోజుల్లో రానున్న 3 రోజులు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికార యంత్రం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపడుతున్నారు. అయితే జిల్లాల విషయానికి వస్తే శివ, వరుసగా 3 రోజులు రేపు ఎల్లుండి శుక్రవారం వరకు కూడా ఎడతెరిపి భారీ వర్షం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించే విషయం మనకు తెలిసింది. దీంతో పాటు కూడా రైతులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దు, చిన్న చిన్న పనుల కోసం కూడా బయటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా రైతులకి విజ్ఞప్తి చేస్తున్నారు. మరొక పక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇప్పటికే దాదాపు ఇవాళ సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ తో పాటు కొన్ని జిల్లాల్లో కూడా వర్షం తక్కువ ఉన్నా కూడా భారీ ఈదురుగాలు ఉండడం వల్ల కొన్ని కరెంటు స్తంభాలు కూడా అంటే విద్యుత్తుకి కొంత నిరంతరాయం కలిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పటికే అధికారులు కూడా అంటే వరుసగా 3 రోజులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన మరమ్మత్తు పనులు కూడా ఏర్పాటు చేస్తూ కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్.